హాయ్ ఆల్, వెల్కమ్ టు ధృతి స్టోరీస్. నేను ఈరోజు చెప్పాలనుకుంటున్న టాపిక్ నాన్ కోడింగ్ జాబ్స్ ఐటీ ఫీల్డ్లో ఏమేమి ఉంటాయో క్లియర్గా చెప్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ దీనికన్నా ముందు నేను జాబ్ టైటిల్స్ చెప్తాను, వాళ్ళు ఏం చేస్తారు అన్నది ఒక లైన్లో చెప్పడానికి ట్రై చేస్తా. అండ్ మీకు ఏమన్నా ఇన్ డీటెయిల్గా వీటికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఆర్ లైక్ ఎనీ స్కిల్ సెట్ రోడ్ మ్యాప్ డీటెయిల్ థింగ్స్ ఆ టైటిల్ గురించి కావాలంటే కింద కమెంట్స్లో చేయండి. ఐ ట్రై టు పుట్ మై టైం చూసి నేను అవన్నీ గ్యాదర్ చేసుకొని ఒక్కొక్క జాబ్ టైటిల్కి అలాంటి వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ టాపిక్ వచ్చి డేటా అనలిస్ట్ జాబ్స్ కూడా చాలా ఉంటాయి ఐటీ ఫీల్డ్లో, అండ్ దిస్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ కోడింగ్. అండ్ ఇందులో మనం ఏం చేస్తామంటే యాజ్ అ డేటా అనలిస్ట్ జాబ్ ఏముంటుందంటే చాలా బల్క్ అమౌంట్లో లైక్ రా డేటాని మనం తీసుకొని మనకి ఇంత కావాలో మనకి ఏదైతే ఇంపార్టెంటో దాన్ని లైక్ డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక డయాగ్రామ్ రూపంలో మనం చూపిస్తామన్నమాట. బేసికల్గా మీకు అప్పర్ ఎయిమ్ ఉంటుంది, జస్ట్ వర్క్ అన్నది చెప్పాలనుకుంటున్నా. సో అదంతా అంత హ్యూజ్ డేటా ఉంటుంది కదా, మనం అంత సింప్లిఫై చేసుకొని నీట్గా మనం డయాగ్రామ్స్లోకి ప్రొజెక్ట్ చేసుకొని లైక్ పై అండ్ ఇలాంటి డయాగ్రామ్స్ ఉంటాయి కదా, గ్రాఫ్స్ వేసుకొని నీట్గా మనం ప్రజెంట్ చేస్తామన్నమాట డేటా అనలిస్ట్ జాబ్. నేను ఇంత సింపుల్గా చెప్తున్నా, బట్ లిటిల్ బిట్ ఎఫర్ట్స్ ఉంటాయి. ఏదైనా కానీ ఎఫర్ట్స్ లేకుండా మనం నేర్చుకోకుండా ఏది చేయలేం కదా. సో మినిమల్ దీనికి మనం ఎఫర్ట్స్ పెట్టి అంతా నేర్చుకోవడానికి అట్లీస్ట్ 2 months పడుతుంది. అండ్ దీంట్లో మీరు ఏం చేయొచ్చు అంటే ఆ డేటా అనలిస్ట్ ఒకవేళ మీరు ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ద డేటా అనలిస్ట్ పొజిషన్, మీకు బయట లైక్ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ మీరు చేయొచ్చు అనమాట విత్ నో ఎక్స్పెక్టేషన్. లైక్ అట్లా ట్రై చేసి మీరు ఆ జాబ్స్కి అప్లై చేయొచ్చు, ఆ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇది ట్రై చేసిన ఇట్లా అనేసి. డొమైన్ నాలెడ్జ్ కూడా చాలా ఉండాలి. ఒకవేళ మీరు ఏదైతే డేటా అనలిస్ట్ పొజిషన్ మీరు చేస్తున్నారో ఒక కంపెనీకి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టార్గెట్ అనుకోండి, టార్గెట్కి మీరు ఏదైతే చేస్తున్నారో దాని డొమైన్ నాలెడ్జ్ అసలు ఏమేమి చేస్తుంది, ఫంక్షనాలిటీ ఇవన్నీ చేసుకుంటే కూడా బాగా హెల్ప్ అవుతుంది డేటా అనలిస్ట్కి. అండ్ చాలా వరకు రెవెన్యూ, ప్రాఫిట్స్, మార్కెట్ సైజ్ ఇవన్నిటిని కూడా డేటా అనలిస్ట్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట, కరెంట్ ట్రెండ్ మార్కెట్స్ అని. అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ ప్రాజెక్ట్ ఓనర్ కూడా ఈజీ నాన్ కోడింగ్ జాబ్సే. దీనికి చాలా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. నాట్ ఓన్లీ దట్, మన ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే ప్రాజెక్ట్ని మేనేజ్ చేస్తూ ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, ఇంకా బెటర్మెంట్స్ ఏం చేయాలి, కన్సిస్టెన్సీని ఎన్షూర్ చేస్తూ ఉంటారనమాట. సో ప్రాజెక్ట్లో ఎటువంటి గుడ్ థింగ్ మొత్తం ప్రాజెక్ట్కి సంబంధించిన గుడ్స్ అన్నీ చేయాలి, అంటే గుడ్ సైడ్ ఉన్న అన్నీ చేయాలి అన్నట్టు చూస్తారు. ఇది నేను జస్ట్ మీకు అర్థం కావడానికే చెప్తున్నాను ఏముంటుందని. బట్ క్లియర్గా మీకు ఏమైనా కావాలి ఈ రోల్స్లో ఏమేమి ఉంటుంది, రోడ్ మ్యాప్ ఆర్ ఏదన్నా మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెట్టండి, నేను క్లియర్గా మీకు పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా అండ్ డెలివరీగా మనం టైమ్లీగా మనకి ఇచ్చిన టాస్క్లు డెలివర్ చేస్తున్నామా లేదా అని వాళ్ళు ఎన్ష్యూర్ చేస్తారనమాట. ప్రాజెక్ట్ మేనేజర్ టాస్క్ అది. అండ్ ఇంకొక థర్డ్ వన్ వచ్చేసి ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్ జాబ్స్ అనమాట. యాక్చువల్లీ ఇందులో చాలా రకాలు ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అట్లా. సో బేసికల్గా పైన లెవెల్స్ వచ్చేసి, ఇప్పుడు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ఏదన్నా ఒక కస్టమర్ సపోర్ట్ తీసుకుందాం. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ యూఎస్ఏలో ఈబీటీ కార్డ్స్, స్నాప్ ఇలాంటి కార్డ్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఎవరైతే వర్క్ చేయరో వాళ్ళకి గవర్నమెంట్ అనేది అలా ఫండ్స్ అనేది ఇస్తుందన్నమాట. లైక్ ఒక ఫుడ్ స్టాంప్ కార్డ్స్ అంటారు వాటిని, స్నాప్ బెనిఫిట్స్ అంటారు, ఫుడ్ స్టాంప్స్ అన్నీ కూడా అంటారు. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఐడియా హౌ డస్ ఇట్ వర్క్స్. సో దీంట్లో ఏంటంటే, సో యూజర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, యూజర్స్ వాడుతూ ఉంటారు కదా అప్లికేషన్, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇనిషియల్ స్టెప్లో మొత్తం డీటెయిల్స్ తీసుకొని
ట్రబుల్ షూటింగ్ చేసి అక్కడిదక్కడ ఏమైనా రిజాల్వ్ చేస్తే వాళ్ళు చేస్తారనమాట. అది నాన్ కోడింగ్. అంటే వాళ్ళకి కోడ్ తోటి సంబంధం ఉండదు. సో జస్ట్‌గా పైన చూసేసి ట్రబుల్ షూట్ చేసి ఫిక్స్ చేసేసి ఇష్యూని పంపించడం చూస్తారు. అట్లాంటి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇలానే చేస్తారనమాట బేసిక్‌గా. డిపెండ్స్ అపాన్ ద కంపెనీ ఆ లెవెల్స్ కూడా. సపోజ్ కొన్ని కంపెనీస్‌లో లెవెల్ 2 వాళ్ళే కోడ్ చూసి డీబగ్ చేసి ఇష్యూని రిజాల్వ్ చేస్తారు. బట్ లెవెల్ 1 వాళ్ళు వచ్చేసి అక్కడిదక్కడ సెట్ చేసి ఫిక్స్ చేయడానికి చూస్తారనమాట. అట్లుంటాయి జాబ్స్. ఇది కూడా చాలా మందికి తెలీదనమాట, నాన్ ఐటీ సపోర్ట్ జాబ్స్. సో జస్ట్ మీరు కాల్ చేసి ఇట్లా ఇట్లా ఏమైనా ఇష్యూ ఉంది అంటే అక్కడిదక్కడ ఫోన్ కాల్లో మీకు చెప్పి సెటిల్ చేస్తారు. లేదంటే వీడియో కాల్ అసిస్టెన్స్ స్క్రీన్ షేరింగ్ చేసినా కూడా అట్లా ఫిక్స్ చేస్తారనమాట ట్రబుల్ షూట్ చేసి. అదొక జాబ్. అండ్ ఇంకొకటి వచ్చి బిజినెస్ అనలిస్ట్. సో ఇదేంటంటే బిజినెస్ అనలిస్ట్ ఏంటంటే మనకి క్లయింట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఐటీకి అండ్ క్లయింట్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకోండి, ఆ గ్యాప్ని ఫిల్ చేస్తారనమాట. క్వశ్చన్స్ని రిజాల్వ్ చేయడం అంటే ఆన్సర్స్ చెప్పి అట్లా రిజాల్వ్ చేయడం అనమాట. మీకు జస్ట్ ఒక లైన్లో చెప్తున్నా, ఫాస్ట్గా మీరు అంటే మీకు ఈ ఓకే బిజినెస్ అనలిస్ట్ అంటే ఇట్లుంటుంది, సింపుల్ జాబ్ లాగా అట్లా చెప్తున్నా అనమాట. అప్లికేషన్ ఐటీకి అండ్ బిజినెస్కి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నవి అట్లా వాళ్ళు చెప్పడానికి చూస్తారనమాట బిజినెస్ అనలిస్ట్. అండ్ వీళ్ళకి కూడా కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ అండ్ డొమైన్ నాలెడ్జ్ డెఫినెట్గా వీళ్ళకి చాలా ఉండాలన్నమాట. సో ఫినాన్షియల్లో పనిచేసే వాళ్ళు ఒక్క చిన్న అప్లికేషన్ చేసినా కానీ మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. సో అట్లా ఒక్కొక్క డొమైన్ నుంచి ఒక్కొక్క అప్లికేషన్ మీరు ఖాళీ ఉన్న టైంలో చేస్తే ఆ నాలెడ్జ్ కూడా మీకు యూజ్ అవుతుంది అనమాట. యూఎక్స్ డిజైనర్ అనేది 4th వన్ అనమాట. నేను చెప్పే నాన్ ఐటీ హై పెయిడ్ కూడా ఉంటుంది ఇది. యూఎక్స్ డిజైనర్ అంటే ఏంటంటే సింపుల్గా మనం ఇప్పుడు ఒక అప్లికేషన్కి వెళ్ళినాం అనుకోండి, లైక్ ఒక వెబ్సైట్లోకి వెళ్ళినాం అనుకోండి, అది యూజర్ ఫ్రెండ్లీగా చేయడమే వీళ్ళ పని ఉంటుంది అనమాట. లైక్ ఆల్రెడీ డెవలప్ అయిన వాళ్ళకి కూడా ఇలాంటి రోల్స్ అనేవి అంటే ఒక లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టార్గెట్ కానీ కాస్కో కానీ ఇప్పుడు ఏదైనా ఉందనుకోండి, ఆల్రెడీ అప్లికేషన్ ఉంటుంది వాళ్ళకి. అయినదో ఈజీ అవ్వడానికి బెటర్ అవ్వడానికి యూఎక్స్ డిజైనర్ వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారనమాట, యూజర్ ఫ్రెండ్లీ అవ్వడానికి అప్లికేషన్. సో నథింగ్ బట్ ఇంప్లిమెంటేషన్స్ చేస్తారనమాట, న్యూగా చేసి డిప్లాయ్ చేయడం అట్లా న్యూ థింగ్స్ యూజర్ ఫ్రెండ్లీ అవ్వడానికి ఇంకా కొంచెం వాళ్ళు స్కిల్స్ ఉపయోగించి ఇంకా బెటర్ అవ్వడానికి అలా చేస్తారనమాట. వీళ్ళు సిఎస్ఎస్ కొంచెం వీళ్ళు ఫోకస్ చేస్తే లైక్ ఒక 4 to 5 months మీరు బ్యాచిలర్స్లో ఉన్న మాస్టర్స్ చేస్తున్న క్యాండిడేట్స్ అయితే రైట్ నౌ మీరు స్టార్ట్ చేసిన అనుకోండి, ఒక అప్లికేషన్ ఒక వెబ్సైట్ ఎట్లా చూడడానికి ఎట్లుంది, ఏం బెటర్మెంట్ చేయగలుగుతాం, అసలు ఉన్న కోడ్ ఎలా డిజైన్ చేసిండ్రు, ఈ లేబుల్స్ అయినా కానీ చిన్నగా స్టార్ట్ చేయండి. సిఎస్ఎస్ ఎట్లా అంటే అక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం కదా బేసిక్గా. అక్కడ నుంచే స్టార్ట్ చేసిందంటే స్లోగా మీరు 1 by 1 హయ్యర్కి వెళ్ళొచ్చు అనమాట. యూఐ నేర్చుకోవచ్చు, రియాక్ట్ అని ఇప్పుడు చాలా వచ్చినాయి. సో ఐ డోంట్ వాంట్ టు కిల్ టైమ్ ఇయర్. అండ్ అనదర్ జాబ్ ఐ వుడ్ సే ఇస్ ఇన్ఫర్మేటికా ఈటీఎల్ టూల్ అని ఉంటుంది. దీంట్లో కూడా ఏంటంటే మన కోడింగ్ ఉండదు, ఎస్క్యూఎల్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి, యూనిక్స్కి సంబంధించిన కమాండ్స్ ఉంటాయి కదా, యూనిక్స్లో మనం కమాండ్స్ వాడతాం. మనం సిఎస్సి వాళ్ళైతే ఈజీగా మీకు ఉండొచ్చు యూనిక్స్ కమాండ్స్. లైక్ హార్డ్లీ మీరు ఫస్ట్ 50 నేర్చుకున్నారంటే ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేయొచ్చు అనమాట. నాకు ఇవన్నిట్లో కొంచెం బెటర్గా అనిపించే జాబ్ ఇది. లైక్ ఎందుకంటే ఫోకస్ మీరు ఎస్క్యూఎల్కి మినిమం ఒక 2 weeks కూర్చున్నారంటే ఎస్క్యూఎల్ మీకు నాలెడ్జ్ వస్తుంది, బేసిక్ ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు. హార్డ్లీ ఇంకొక 1 month కానీ ఒక 3-4 weeks కూర్చున్నారంటే ఎస్క్యూఎల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి యూనిక్స్ కమాండ్స్ ప్యారలల్గానే ఒక 2 hours కూర్చున్నారంటే హార్డ్లీ మీకు 2 monthsలో లైక్ యూ విల్ రీచ్ దట్ పాయింట్ అనమాట ఈటీఎల్కి. అండ్ దీనికి సంబంధించిన సర్టిఫికేషన్స్ కూడా ఏమైనా ఉంటే మీరు చేయొచ్చు. అండ్ ఈటీఎల్కి సంబంధించి ఇన్ఫర్మేటిక్గా దీనికి కూడా మీకు ఏమైనా కావాలి కోర్సెస్ డీటెయిల్ ఆర్ రోడ్ మ్యాప్ అంటే నాకు కైండ్లీ లెట్ మీ నో, నేను ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇవే అనమాట నాన్ టెక్నికల్ నాన్ కోడింగ్
జాబ్స్ ఇన్ ఐటీ సెక్టర్ అండ్ ఇంకా చాలా ఉంటాయి. నేను యాక్చువల్లీ గ్యాదర్ చేస్తున్నా. నాకు ప్రెజెంట్లీ ఇప్పుడు గుర్తున్నవి చెప్పాలి అన్నట్టు ట్రై చేసిన అనమాట. లైక్ ఐ థింక్ నేను 7-8 చెప్పినట్టున్నా. ఇంకా కూడా నేను ఐ గ్యాదర్ మోర్ ఇన్ఫర్మేషన్. నాన్ ఐటీలో ఇంకేమేమి బెటర్ ఉంటాయి అండ్ ఐటీ సపోర్ట్ జాబ్స్లో కూడా చాలా ఉంటాయి అనమాట. దాంట్లో కూడా లెవెల్స్. అదొక వీడియో నేను డెఫినెట్లీ చేస్తాను. ఎందుకంటే H4EAD వాళ్ళు ఈజీగా కొంచెం ఎఫర్ట్ పెడితే ఆ జాబ్స్ని మనం క్రాక్ చేయొచ్చు. అండ్ బేసిక్గా వీళ్ళకి కొంచెం పే తక్కువ ఉండొచ్చు. బట్ యూనో ఒక్కసారి అంటే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నాన్ ఐటీ ఐటీ సపోర్ట్ జాబ్స్ ఎట్లుంటాయి అంటే అప్లికేషన్ ఏదైనా సపోర్ట్ చేస్తున్నాం అనుకోండి, డెఫినెట్గా మనకి ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఏకదం మనం వెళ్ళి కూర్చొని చేయమని ఎక్స్పెక్ట్ చేయరనమాట ఐటీ ఫీల్డ్లో, సపోర్ట్ జాబ్స్లో ఎస్పెషల్లీ. సో మనకు ఆ ట్రైనింగ్లో మనం ఇంటర్వ్యూ తర్వాత దానికి సంబంధించినది నేర్చుకున్న తర్వాత కూడా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మంచి ట్రైనింగ్ చేస్తారు. మీకు ఏదైనా ఇష్యూస్ ఫిక్స్ చేయడానికి కంటే ముందు వాళ్ళు డొమైన్ నాలెడ్జ్ ఇస్తారు. కోడ్ వైజ్గా కూడా మీకు ఏదైనా నాలెడ్జ్ కావాలంటే కూడా అక్కడ ఇస్తారనమాట. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లెవెల్ 2 పైన మీరు వెళ్ళాలి అన్నప్పుడు, ఆలోచించాలన్నప్పుడు మీకు అలా యూజ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నాన్ కోడింగ్ జాబ్స్ ఇన్ ఐటీ సెక్టర్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. నాకు అట్లా మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొక 5-10 పీపుల్కి అట్లా వెళ్తుంది ఒక లైక్ చేస్తే. So definitely give a like, share and subscribe my channel. Thank you for watching my video.